ఓం 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 గురు బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నమస్కారం మాస్టర్. నమస్కారం మాస్టర్ ఈకే. నమస్కారం మాస్టర్ ఎంఎన్. నమస్కారం మాస్టర్ విపిఎస్. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి టు యువర్ లోటస్ ఫీట్. మాస్టర్ సివివి నమస్కారం టు యువర్ లోటస్ ఫీట్. వాసుదేవ. మనము ఇవాళ కొత్త చాప్టర్ లోకి ఎంటర్ అవుతుంది. ఏంటది? 35. ప్రోగ్నోసిస్ ఆఫ్టర్ అబ్జర్వింగ్ ది యాక్షన్ ఆఫ్ ద రెమెడీ. అంటే మందు వేసిన తర్వాత ఆ మందు ఎలా పనిచేస్తుంది, ఏంటి బెటర్మెంట్, ఆ జబ్బు ఎలాగా ఎటువైపు వెళ్తోంది, తగ్గుతుందా పెరుగుతుందా ఏంటి అనేది అబ్జర్వ్ చేయటం. అది చాలా డీటెయిల్డ్ గా ఇచ్చారు ఆయన దీంట్లో. ఆఫ్టర్ ఏ ప్రిస్క్రిప్షన్ హ్యాస్ బీన్ మేడ్ ద ఫిజిషియన్ కమెన్సెస్ టు మేక్ అబ్జర్వేషన్స్. అంటే మనం మందు ప్రిస్క్రైబ్ చేసిన తర్వాత వైద్యుడు అబ్జర్వ్ చేయటం, అంటే మందు వేసిన తర్వాత ఎలా ఉన్నాడు ఏమిటి అనేది ఎలా ఉన్నాడు ఏమిటి మందు వేసిన తర్వాత ఎలా ఉన్నాడు పేషెంట్ ఏంటి అనేది అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేస్తారు. కృష్ణవేణి, ఇది ఆటోమేటిక్ గా జాయిన్ అవ్వలేకపోతున్నారు కదా? అవును మేడం. అవునండి, అవునండి. ఏమిటి ఆప్షన్ అక్కడ ఎలాగా? తెలీదా? సెట్టింగ్స్ లో ఉంటది మేడం. సరే, క్లాస్ అయ్యాక క్లాస్ అయ్యాక చూద్దాం. అదే అదే. అంటే మందు ఇచ్చిన తర్వాత వైద్యుడు అది ఎలా అబ్జర్వ్ చేయడం అనేది మొదలు పెడతాడు. The whole future of the patient may depend upon the conclusions that the physician arrives at from these observations. For his action depends very much upon his observations, and upon his action depends the good of the patient. అంటే మందు కేస్ షీట్ రాయడం అంతా ఒక ఎత్తు, దాంట్లోంచి ఏ సిమ్టమ్స్ మందు సెలక్షన్ కి కన్సిడర్ చేయాలి అనేది సెలెక్ట్ చేసుకోవడం ఒక ఎత్తు, గ్రేడింగ్. ఆ తర్వాత సిమిలారిటీ ఆఫ్ ద సిమ్టమ్స్ కలిగినటువంటి డ్రగ్ ని సెలెక్ట్ చేయడం ఒక ఎత్తు. దా ఆ ఉన్న డిసీజ్ కంటే కొంచెం బలంగా ఉండేటువంటి పొటెన్సీని సెలెక్ట్ చేయడం ఒక ఎత్తు. మందు ఇక్కడ దాకా వచ్చిన తర్వాత మందు వేశాక మనము అది ఎలా పనిచేస్తుంది అనేది పేషెంట్ లో అబ్జర్వ్ చేయడంలో ఫెయిల్ అయినా కానీ కేసు పోతుంది. అది ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆ పేషెంట్ యొక్క ఫ్యూచర్, భవిష్యత్ అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది? అపాన్ ద కన్క్లూజన్స్. అంటే నిర్ణయించడం వైద్యుడు ఏమిటది? అరైవ్స్ ఎట్ ఫ్రమ్ దీస్ అబ్జర్వేషన్స్. దేని మీద ఆధారపడి ఉంటుందంటే ఇతను అబ్జర్వ్ చేసేటువంటి అబ్జర్వేషన్ మీద, ఫర్ హిజ్ యాక్షన్, ఆ అబ్జర్వేషన్ ని బట్టి అతను ఏం చేయాలి అనేది డిపెండ్ అయి ఉంటుంది కదా. ప్లస్ ఆ అతను చేసేదాన్ని బట్టి, అదే అంటే తను ఏం చేయాలనేది డిసైడ్ చేసుకునే దాన్ని బట్టి పేషెంట్ యొక్క మంచి డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఏం చేయాలి అంటే
రిపీట్ చేయాలా, ప్లాసిబో ఇవ్వాలా, నెక్స్ట్ పొటెన్సీకి వెళ్ళాలా, ఇంటర్ కరెంట్ వేయాలా, అసలు ఈ మందు పనిచేస్తుందా, పనిచేస్తే ఏ విధంగా పనిచేస్తుంది, ఇవన్నీ అబ్జర్వ్ చేస్తున్న దాన్ని బట్టే కదా డెసిషన్ కరెక్ట్గా తీసుకోగలుగుతాడు. దాన్ని బట్టే పేషెంట్కి మంచి జరగడమా లేదా మనం సరిగా చేయకపోతే పోతుంది కేసు. అంటే మనం ఏమాత్రం అజాగ్రత్తగా ఉండి అబ్జర్వ్ చేయకుండా వేసేస్తే మందు పేషెంట్ పోతుంది, కేసు పోతుంది. ముందు హోమియోపతి డాక్టర్కి పేషెన్స్ రావాలి. పేషెన్స్ అంటే పేషెంట్ చెప్పినవన్నీ వినడం అనేటువంటి సహనమే కాదు. అవసరమైనప్పుడు మందు వేయగలగాలి, అవసరం లేనప్పుడు పేషెంట్ మనల్ని ఎంత బాధుతున్నా కానీ మందు వేయకుండా ఆ సప్లిమెంటరీస్ అంటే ఆ టిష్యూ సాల్స్ వీటి మీద మెయింటైన్ చేయగలగాలి. ఇది చాలా డీటెయిల్ గా చాలా బాగా ఇచ్చారు ఈయన. ఈ చాప్టర్ చాలా ఇంపార్టెంట్ మన ప్రాక్టీస్ కి. ఇఫ్ హీ ఈజ్ నాట్ కాన్వర్సెంట్ విత్ ది ఇంపోర్ట్ ఆఫ్ వాట్ హీ సీస్, he will undertake to do wrong things. He will make wrong prescriptions. He will change his medicines and do things to the detriment of the patient. అంటే ఆ, అతను ఏం చూశాడు ఆ పేషెంట్ లో అనే దానితో ఇతను గనక కాన్వర్సెంట్ అంటే మ్, ఏమంటారు, కాన్వర్సెంట్ అంటే క్లోజ్ అవటం అనమాట, అది బాగా తెలియడం. అది లేకపోతే అప్పుడు ఏమవుతుంది, రాంగ్ డెసిషన్స్ తీసుకుంటాడు, దానివల్ల ప్రిస్క్రిప్షన్ రాంగ్ అయిపోతుంది, దానివల్ల మందులు మార్చేస్తారు, అది ఏమవుతుంది పేషెంట్ చావుకి దారితీస్తుంది, ప్రాణహానికి దారితీస్తుంది. దేర్ ఈస్ అబ్సల్యూట్లీ బట్ వన్ వే అండ్ నథింగ్ కెన్ టేక్ ద ప్లేస్ ఆఫ్ ఇంటెలిజెన్స్. ఇది ఒకటే మార్గం అబ్జర్వ్ చేయటం, ఇవన్నీ ఇంతకు మించి ఇంకో మార్గం లేదు. ఇఫ్ యూ టాక్ విత్ ఏ గ్రేట్ మెనీ ఫిజిషియన్స్ కన్సర్నింగ్ ది అబ్జర్వేషన్స్ యూ హ్యావ్ మేడ్ ఆఫ్టర్ గివింగ్ రెమెడీ, you will find that the majority of them have only whims or notions on this subject and see nothing after the prescription is made. అంటే చాలా మంది వైద్యుల్ని కలిసి మందు ఇచ్చిన తర్వాత ఏమేమి అబ్జర్వ్ చేసాము ఏమిటి అనేది మనం చెప్పినప్పుడు ఏమవుతుందంటే చాలా మంది ఆ ఈ సబ్జెక్ట్ మీద, ఈ హోమియోపతి దీని మీద, ఈ శాస్త్రం మీద అంటే దాన్ని యాజ్ టీజ్ గా అర్థం చేసుకోకపోగా వాళ్ళ అభిప్రాయాలు, కొన్ని మూఢనమ్మకాలు ఇవన్నిటితో కూడి ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది, ప్రిస్క్రిప్షన్ తర్వాత వాళ్ళు ఏమి సరిగా చూడలేకపోతారు. అంటే మనం ఏం చూడాలి, ఎలా చూడాలి అనేది కూడా ఆయన ఈ చాప్టర్ లో చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దీస్ అబ్జర్వేషన్ ఐ ఆమ్ గోయింగ్ టు గివ్ యూ హ్యావ్ గ్రోన్ అవుట్ ఆఫ్ మచ్ వాచ్ఫుల్నెస్ లాంగ్ వెయిటింగ్ వాచ్. అంటే ఇప్పుడు నేను ఏవైతే ఇవ్వబోతున్నానో, ఏమి అబ్జర్వ్ చేయాలి, ఎలా అబ్జర్వ్ చేయాలి అనేది మనం ఇవ్వలేకపోతాము. ఇస్తున్నాను నేను, అవి ఏం అబ్జర్వ్ చేయాలనేది. దాని వలన మనకి వెయిట్ చేయడం, వాచ్ఫుల్నెస్ అంటే అబ్జర్వ్ చేయడం అన్నమాట, వాచింగ్, ఎక్కువ కాలం వెయిట్ చేయగలగడం, అది మనకి వస్తుంది, ఆ కెపాసిటీ పెరుగుతుంది అని చెప్పారు. ఇఫ్ ద హోమియోపతిక్ ఫిజిషియన్ అంటే ఆ పేషెంట్ మనకి నిజం చెప్తున్నాడా అబద్ధం చెప్తున్నాడా అన్ని మనం గమనించుకోవాలి, అది ఎలాగా ఏమిటి అనేది అని చెప్తారు. ఇఫ్ ద హోమియోపతిక్ ఫిజిషియన్ ఈజ్ నాట్ అన్ యాక్యురేట్ అబ్జర్వర్, his observations will be indefinite. And if his observations are indefinite, his prescribing is indefinite. అంటే హోమియోపతిక్ ఫిజిషియన్ వైద్యుడు కనుక సరిగా అబ్జర్వ్ చేయలేకపోతే, అంటే కరెక్ట్ గా అబ్జర్వ్ చేయలేడు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, అతని అబ్జర్వేషన్ అతని అబ్జర్వేషన్ లో అస్పష్టత ఉంటుంది కదా. అవి అస్పష్టంగా ఉంటే మందు ప్రిస్క్రైబ్ చేయడం దాంట్లో అస్పష్టత ఉంటుంది. It is taken for granted after a prescription has been made and it is an accurate prescription that it has acted. అంటే ప్రిస్క్రిప్షన్ చేసిన తర్వాత అది ఎలా పనిచేస్తుంది అనేది కూడా మనం యాక్యురేట్ గా చూసుకోగలగాలి. Now if a medicine is acting, it commences immediately to effect changes in the patient. మనం ఒక మందు వేసిన తర్వాత ఇమీడియట్ గా ఆ మందు పనిచేయడం అనేది ప్రారంభించి పేషెంట్లో మార్పులను తీసుకొస్తుంది. అండ్ దీస్ చేంజెస్ ఆర్ షోన్ బై సైన్స్ అండ్ ఏవైతే మార్పులు తీసుకురాబడతాయో ఆ వేసిన మందు వలన
అవి సైన్స్, సూచనలు, వేదనలు, సంకేతాలు, వేదనలు రూపంలో చెప్తాయి అన్నమాట. ద ఇన్నర్ నేచర్ ఆఫ్ ద డిసీజ్ అపియర్స్ టు ద ఫిజిషియన్ త్రూ ద సిమ్టమ్స్ అండ్ ఇట్ ఈస్ లైక్ వాచింగ్ ద హ్యాండ్స్ ఆఫ్ ఆన్ ద క్లాక్. అంటే ఆ వ్యాధి యొక్క లోపల తత్వం అనేది మనము అది వ్యాధి లోపల తత్వం అనేది ఎలా తెలుస్తుంది మనకి? వేదనల ద్వారానే కదా. సో ఇది ఇలా మందు వేసినప్పుడు కూడా ఆ వేదనలో వచ్చేటువంటి మార్పుని బట్టే మనని అది గైడ్ చేస్తుంది. ద వాచింగ్ అండ్ వెయిటింగ్ అండ్ అబ్జర్వింగ్ హ్యాస్ టు బి డన్ బై ద ఫిజిషియన్ ఇన్ ఆర్డర్ దట్ హీ మే జడ్జ్ బై ద చేంజెస్ వాట్ టు డూ అండ్ వాట్ నాట్ టు. ఈ విధంగా వాచింగ్, చూడటం, వెయిట్ చేసి అబ్జర్వ్ చేస్తూ, వెయిట్ చేయటం, అబ్జర్వ్ చేయటం, ఇవన్నీ చేయటం ద్వారా వైద్యుడికి అలా వాటిల్లో వచ్చేటువంటి ఏం మార్పులు వచ్చాయి, మనం ఇప్పుడు ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది మనకి జడ్జ్ చేయగలుగుతాడు, నిర్ణయించుకోగలుగుతాడు, నిశ్చయించుకోగలుగుతాడు. ఇట్ ఈస్ ట్రూ దట్ ద హోమియోపత్ ఈజ్ నాట్ లాంగ్ ఇన్ డౌట్ ఇన్ మెనీ ఇన్స్టెన్సెస్ వాట్ నాట్ టు డూ. It is true that the homeopath is not long in doubt in many instances what not. నిజమే, సత్యం ఏంటంటే ఈ ఈ విధంగా ఇక్కడ క్లారిటీ లేకపోతే చాలా విషయాల్లో ఏం చెయ్యకూడదు అనే దాని మీద డౌట్లు ఉండిపోతాయి. దెర్ ఈజ్ ఆల్వేస్ అన్ ఇండెక్స్ దట్ టెల్స్ హిమ్ వాట్ నాట్ టు డూ. అంటే ఎప్పుడు కూడా ఈ ఆర్గనాల్లో సూచనలు అనేవి కొన్ని ఉన్నాయి, ఏం చేయకూడదు. మనం చదువుకున్నాం కదా, ఈ డిసీజ్ క్రానిక్, ఈ డ్యామేజ్ అయిపోయి ఇన్క్యూరబుల్ కండిషన్ లో ఉంటే లో బటన్స్ వేయాలి, ఇలా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి కదా. అది మనకు మిస్ అయిపోతాం ఇఫ్ తెలుసుకోకపోతే. ఇఫ్ హీ ఈజ్ ఎ షార్ప్ అండ్ విజిలెంట్ అబ్జర్వర్ హీ విల్ సీ ద ఇండెక్స్ ఆఫ్ ఎవ్రీ కేస్. ఆ అబ్జర్వ్ చేసేటువంటి ఆ వైద్యుడు పరిశీలన అనేది చాలా షార్ప్గా, అంటే కీన్గా, విజిలెంట్ అంటే అప్రమత్తంతో కూడి ఉంటే గనక ప్రతి కేసుని కూడా అలాగే చక్కగా అబ్జర్వ్ చేయగలుగుతాడు. అఫ్ కోర్స్ ఇఫ్ ఏ ప్రిస్క్రిప్షన్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు ది కేస్, if it is a prescription that affects no changes, it doesn't take long to see what to do. Much patient waiting for a foolish prescription is but a loss of time, and that should be taken into account among the observations. అంటే ఈ ప్రిస్క్రిప్షన్ ఈజ్ నాట్, కేసుతో సంబంధం లేకుండా, అంటే సిమిలర్ డ్రగ్ అంటే కరెక్ట్ డ్రగ్ వెయ్యలేదు అనుకోండి, మనం అలా ప్రిస్క్రైబ్ చేయకపోతే ఏమవుతుంది? చేంజెస్ ఏమి రావు కదా, కేసులో బెటర్మెంట్ రావు. దాని వలన ఏంటి, వెయిట్ చేయడం అనేది అనవసరం అనేది తెలుస్తుంది. అలా వెయిట్ చేయడం అనేది చాలా ఫూలిష్ థింగ్ కదా, టైం వేస్ట్ తప్ప ఏమి ఉండదు. సో షుడ్ బి టేకెన్ ఇంటూ అకౌంట్ అమాంగ్ దీస్ అబ్జర్వ్. వీటిని ఈ విధంగా అబ్జర్వ్ చేయడం ద్వారా, అంటే ఇది కరెక్ట్ మందు కాదు, కరెక్ట్ గా చేంజ్ అనేది తెలియడం వల్ల చేంజెస్ ఏమి రావటం లేదు అంటే ఆ మందు సరిగా, అది మందు కరెక్ట్ కాదు అని అబ్జర్వ్ చేయడం వల్ల వెయిట్ చేయకుండా నెక్స్ట్ ఇంకేం డ్రగ్ వేయాలనే దాంట్లోకి వెళ్ళిపోతాం. లేకపోతే ఏం చేస్తాం, మనం అబ్జర్వ్ చేయకపోతే నేను వేసానండి ఇవన్నేమో వెయిట్ చేస్తానంటే అవదు ఒక్కోసారి. ఇప్పుడు బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ అవి ఉంటాయి, అక్కడ మనం బుజ్జిగారు ఎప్పుడు కూడా చూసేదాన్ని నేను. ఒక మందు వేస్తే 200 లెవెల్లో వేస్తే 1 వీక్ 10 డేస్ వెయిట్ చేసేవాళ్ళు. అంటే అది అంటే బ్లీడింగ్ తగ్గడం కోసం కాదు, అని ఏ సిమ్టమ్ నిద్ర పడుతుంది మందు వేసిన తర్వాత అన్నా కానీ వెయిట్ చేసేవాళ్ళు. అలా కాకుండా ఏమి బెటర్మెంట్ లేదని 10 డేస్ చూసి మళ్ళీ నెక్స్ట్ ఇంకో డ్రగ్కి వెళ్ళిపోయారు. 1 వేస్తే 15 డేస్ వెయిట్ చేసేవాళ్ళు. ఎందుకు అంటే ఆ మందు కరెక్ట్ గా వేసేవాళ్ళు, ఎప్పుడన్నా మిస్ అయితే కనుక అది కాదు అంటే ఇంకో డ్రగ్కి వెళ్ళిపోయేవాళ్ళు. వెయిట్ చేయడం వల్ల ఏమవుతుంది, బ్లడ్ లాస్ కదా అలాంటి కేసెస్ లో, అనవసరమైన సఫరింగ్ అది. ది అబ్జర్వేషన్స్ టేకెన్ ఆఫ్టర్ ఏ స్పెసిఫిక్ రెమెడీ హ్యాస్ బీన్ గివెన్ సఫిషియంట్లీ రిలేటెడ్ టు ది కేస్ టు కాజ్ చేంజెస్ ఇన్ ద సిమ్టమ్స్ ఆర్ దోస్ ఆఫ్ వాల్యూ. అంటే ఈ అబ్జర్వేషన్స్ ఒక స్పెసిఫిక్ గా ఒక కేసుకి ఒక మందు సెలెక్ట్ చేసి వేసాం. అబ్జర్వేషన్ అనేది మనము ప్రాపర్ గా చేసాం అనుకోండి, అంటే ఆ సిమ్టమ్స్ ఏ సిమ్టమ్స్ లో మార్పు వచ్చాయి,
అవి వాల్యుబుల్ సిమ్టమ్స్ లో మార్పు వచ్చిందా, లేకపోతే పెరిఫెరల్ సిమ్టమ్స్ లో మార్పు వచ్చిందా అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అవుతుంది, వాల్యుబుల్ అవుతుంది. ద చేంజెస్ ఆర్ బిగినింగ్, వాట్ ఆర్ దే లైక్, వాట్ డు దే మీన్, టు వాట్ డు దే అమౌంట్. అంటే వచ్చిన మార్పులు మొదలైనప్పుడు అవి ఎటువంటివి, వచ్చిన మార్పుకి అర్థం ఏంటి, అవి ఎంతవరకు మనం కన్సిడర్ చెయ్యొచ్చు, అంటే వాటి వాల్యూ ఎంత ఉంటుంది అనేది మనకి తెలుసుకుని ఉండాలి. ద ఫిజిషియన్ మస్ట్ నో వెన్ హీ లిజన్స్ టు ద రిపోర్ట్స్ ఆఫ్ ద పేషెంట్ వాట్ ఈస్ గోయింగ్. పేషెంట్ మనకి రిపోర్ట్ చేస్తున్నప్పుడు మందు వేసిన తర్వాత వచ్చి వైద్యుడికి తెలిసి ఉండాలి కేసు ఎటుపోతోంది అనేది. నాకు 100 మంది పేషెంట్లు వస్తారండి రోజుకి, వారికి టైం ఇవ్వలేను అంటే నువ్వు యు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు ప్రాక్టీస్ హోమియోపతి. అది మనం మేనేజ్ చేసుకోవాలి. నీ నెగ్లిజెన్స్ కి వాడి హెల్త్ పోవడం అనేది కారణం కాకూడదు. ద ది రెమెడీ ఈజ్ నోన్ టు యాక్ట్ బై ద చేంజింగ్ ఆఫ్ ది సిమ్టమ్స్. మందు పని చేస్తోంది అనేది మనకి ఎలా తెలుస్తుంది, ఎలా తెలియజేస్తుంది? వేదనలో మార్పును బట్టి. The disappearance of symptoms, the increase of symptoms, the amelioration of symptoms, the order of the symptoms are all changes from the remedy, and these changes are to be studied. అంటే వేదనలు డిజపియర్ అయిపోవటం, లేదా వేదనలు పెరగడం, వేదనలు తగ్గడం, లేదా ఒకదాని తర్వాత ఒకటి ఏ ఆర్డర్లో తగ్గుతున్నాయి, ఏ ఆర్డర్లో పెరుగుతున్నాయి మందు వేసిన తర్వాత, ఈ మార్పులన్నీ కూడా మనం చదవాలి. అమాంగ్ ది కామనెస్ట్ థింగ్స్ దట్ రెమెడీస్ డూ, ఈ అంటే మన పేషెంట్ని ఎలా ఉన్నారంటే బాగున్నామండి అంటే సరే అనేసి మనం సేమ్ మంది ఇచ్చేయడం అలా చేయకూడదు. ఒక్కొక్కసారి మనకి ఆకలి ఇవన్నీ ఇంప్రూవ్ అవ్వకుండా పై పెయిన్ సిమ్టమ్స్ బెటర్ అయినాయి కాబట్టి వాడు వచ్చిందే పై సిమ్టమ్స్కే కదా, రిజల్ట్స్ ఆఫ్ ద డిసీజ్. తగ్గిందని చెప్పేస్తే మనకి ఏమవుతుంది, ఇంక తగ్గిపోయింది అనుకుంటాం, కానీ అది రాంగ్ కదా. వాడికి నీరసం పెరిగింది అప్పటి నుంచి, అది ఇంకోటి ఏదో జనరల్స్ తగ్గలేదు, చూసుకోవాలి అక్కడ. ప్రతి పేషెంట్కి మనం టైం ఇవ్వాలి, వాడు చెప్పినవన్నీ వినాలి. ఇంకా భలే చెప్తారు ముందు ముందు. అమాంగ్ ది కామనెస్ట్ థింగ్స్ దట్ రెమెడీస్ డూ ఈజ్ టు అగ్రవేట్ ఆర్ ఎమిలరేట్. కామన్ గా జరిగేవి ఏంటి, మందు వేసిన తర్వాత మందులు ఏం చేస్తాయి, పెరగడంలో పెరుగుతుంది, తగ్గడంలో తగ్గుతుంది. ద అగ్రవేషన్ ఈజ్ ఆఫ్ టూ కైండ్స్. పెరగడం అనేది రెండు రకాలు, ఇంతకు ముందు చాప్టర్ చదువుకున్నాం కదా. We may have an aggravation which is an observation of the disease in which the patient is growing worse, or we may have an aggravation of the symptoms in which the patient is growing better. అగ్రవేషన్ రెండు రకాలు ఏంటి, వ్యాధి పెరగడం అంటే వ్యాధి ముందుకు వెళ్ళిపోవడం, ప్లస్ దాంట్లో పేషెంట్ వీక్ అయిపోవటం, వర్సన్ అయిపోవటం పేషెంట్ కండిషన్, లేదా వేదనలో మాత్రమే పెరగడం, పేషెంట్ బెటర్ అవ్వడం. చూసారా ఇక్కడ ఏం చెప్పారు, అగ్రవేషన్ ఆఫ్ ద డిసీజ్, వ్యాధి పెరిగి పేషెంట్ వర్సన్ అయిపోవటం, ఇక్కడ వేదనలు పెరిగి పేషెంట్ బెటర్ అవ్వడం. ఈ రెండు రకాల అగ్రవేషన్స్ అబ్జర్వ్ చేసుకోవాలి. An aggravation of the disease means that the patient is growing weaker, the symptoms are growing stronger. అగ్రవేషన్ వచ్చింది, వ్యాధి యొక్క అగ్రవేషన్ అంటే ఏంటి, పేషెంట్ వీక్ అయిపోతున్నాడు, వేదనలు కూడా గట్టి పడుతున్నాయి, ఇంకా ఇంకా పెరుగుతున్నాయి అన్నట్టు. బట్ ద హోమియోపతిక్ అగ్రవేషన్ విచ్ ఈస్ ద అగ్రవేషన్ ద సిమ్టమ్స్ ఆఫ్ ద పేషెంట్ while the patient is growing better is something that the physician observes after a true homeopathic prescription. సరైన పద్ధతిలో హోమియోపతిక్ ప్రిస్క్రిప్షన్ చేసిన తర్వాత డాక్టర్ అబ్జర్వ్ చేస్తాడు, ఏమని, వేదనలు పెరిగినప్పటికీ కూడా పేషెంట్ నెమ్మదిగా ఇంప్రూవ్ అవుతున్నాడు అనేది అబ్జర్వ్ చేస్తాడు. The true homeopathic aggravation, I say, is when the symptoms are worse, but the patient says, I feel better. నిజమైన హోమియోపతిక్ అగ్రవేషన్ అప్పుడు ఏంటి, పేషెంట్ ఏం చెప్తాడు, వేదనలన్నీ కూడా ఎక్కువైపోయినప్పటికీ కూడా నేను బాగున్నానని చెప్తాడు, ఐఎమ్ బెటర్.
We must now go into the particulars concerning these states as to the time and place, as to how the aggravation occurs, as to how the amelioration occurs, as to duration, etc. ఇంకొకటి చూడండి అయిన ఈ పర్టికులర్ సిమ్టమ్స్, ఈ ఫిజికల్ సిమ్టమ్స్ కి సంబంధించి మనకి కొన్ని తెలిసి ఉండాలి. టైము, ప్లేసు, ఏ టైంకి అగ్రవేట్ అవుతుంది, ఏ ప్లేస్ లో ఉంటే. అంటే ఇప్పుడు వాడు ఏమంటారు దాన్ని, టీబీ ఇలాంటి జబ్బులతో బాధపడుతున్నాడు. వాడెళ్ళి సీ కోస్ట్ ఏరియా కానీ లేకపోతే డ్యాంప్ వెదర్ లో కానీ హిల్ ఏరియాస్ లో అలా ఉంటే అక్కడ ఎక్కువైపోతుంది కదా. అలాంటివి కూడా చూసుకోవాలి. లేదా ఏ విధంగా అగ్రవేట్ అవుతుంది అంటే కాదు కాదు యాజ్ టు హౌ ద అగ్రవేషన్ అక్కర్స్, ఏ విధంగా అగ్రవేట్ అవుతుంది, ఎందుకు అగ్రవేట్ అవుతుందని, ఏ విధంగా తగ్గుతుంది, ఎంతసేపు ఉంటుంది. అంటే అంతకుముందు ఎలా రాసుకోవాలంటే మనం అందుకే ప్రతి ప్రిస్క్రిప్షన్ తర్వాత నోట్స్ రాసుకోవాలి. నోట్స్ అంటే ఇన్ ద సెన్స్ అక్కడ రాయాలి. బుజ్జిగారు లాంటి వాళ్ళే అంత హెవీ ప్రాక్టీస్ ఉన్న రాసేవాళ్ళు ఆయన. ఎలాగ రాసుకోవాలి, అంతకుముందు పెయిన్ వచ్చినప్పుడు 1/2 వచ్చేది, సఫర్ అయ్యేవాడు, రోజుకి 3 సార్లు వచ్చేది, రోజు వచ్చేది. తర్వాత రోజు వస్తుంది కానీ 20 నిమిషాలే వస్తుంది, అంత సివియర్గా లేదు. ఆ తర్వాత అలాగా ఇవన్నీ దానిని బట్టి ఆ మందు పనిచేస్తుందని అర్థమవుతుంది కదా, అది వెయిట్ చేయాలి. The aggravations and ameliorations, the directions of the symptoms and many other things have to come up and be observed and judgment has to be passed upon them. ఈ వేదనలు ఎక్కువ అవడం తగ్గడం ఇవన్నీ సిమ్టమ్స్, వేదనలు అనేవి డైరెక్ట్ చేస్తాయి కదా, డైరెక్షన్స్ ఆఫ్ ద సిమ్టమ్స్ కదా. ఇంకా చాలా రకాలు సిమ్టమ్స్ రావచ్చు. ఇవన్నీ మనం అబ్జర్వ్ చేయడం ద్వారా ఏమవుతుందంటే జడ్జిమెంట్, ఇవన్నీ అబ్జర్వ్ చేసి మనము డెసిషన్ తీసుకోవాలి. First of all, the patient should be the aim of the physician. His whole idea should be centered upon the patient to determine whether he is improving or declining. మన యొక్క వైద్యుడి యొక్క మెయిన్ ధ్యేయం ఏమై ఉండాలి, పేషెంట్ కేసు ఇంప్రూవ్ అవుతున్నాడా, వర్సన్ అయిపోతున్నాడా మన దగ్గరికి వచ్చినందుకు అనేది మనం దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. వీ హ్యావ్ టు జడ్జ్ బై ద సిమ్టమ్స్ టు నో దట్ దిస్ ఈజ్ టేకింగ్ ప్లేస్. అంటే మనం అతని వేదాల్లో అవి చూసి తెలుసుకోవటం ద్వారా మనము జడ్జి చేయగలుగుతాం. వెరీ ఆఫెన్ ద పేషెంట్ విల్ సే ఐ ఆమ్ గ్రోయింగ్ వీకర్ అండ్ యet యూ మే నో దట్ వాట్ హీ సేస్ ఈజ్ నాట్ ట్రూ. సో సటన్లీ కెన్ యూ రిలై అపాన్ ద సిమ్టమ్స్ అండ్ ద స్టోరీ విచ్ ఈస్ మోర్ ఫెయిత్ఫుల్ దాన్ ద పేషెంట్స్ ఒపీనియన్. అంటే తరచుగా పేషెంట్ ఏం చెప్తారు, తుజా మెడోరిన వాళ్ళంటే ఏ రోజు యాక్సెప్ట్ చేయరు తల నొప్పి తగ్గిందని, ఇంకా ఉన్న కొద్ది ఎక్కువైపోతుందని చెప్తారు. అది నువ్వు తెలుసుకోగలగాలి, వాడు అబద్ధం చెబుతున్నాడు అది తప్పదు అని. అంటే అతను చెప్పిన సిమ్టమ్స్ ఆ స్టోరీ మీద రిలై అవ్వకూడదు అక్కడ. పేషెంట్స్ విచ్ ఈస్ మోర్ ఫెయిత్ఫుల్ దాన్ ద పేషెంట్స్ ఒపీనియన్, మన అబ్జర్వేషన్ ఉండాలి అక్కడ. మెనీ టైమ్స్ ద పేషెంట్ విల్ సే, నేను ఒక్కోసారి బుజ్జి గారి దగ్గర చూశాను, ఏం తగ్గిందంటే ఏం తగ్గలేదండి, నొప్పి ఎక్కువగా వస్తుందండి. ఫస్ట్ ప్రిస్క్రిప్షన్ ఇచ్చిన తర్వాత సెకండ్ ప్రిస్క్రిప్షన్కి వచ్చినప్పుడు, సెకండ్ టైం వచ్చినప్పుడు పేషెంట్ అలా చెప్తే బుజ్జిగారు ఇప్పుడు రిజర్వ్ ఇవ్వనా అని అడిగేవాళ్ళు. రిజర్వ్ ఇవ్వక్కర్లేదండి అన్నీ ఉన్నాయంటే బుజ్జిగారు క్లాస్కో ఇచ్చేసేవాళ్ళు. రిజర్వ్ వాడాల్సిన అవసరం రాలేదు అంటే అంత సివియారిటీ తగ్గిందనే కదా, అంతకుముందు ఎక్కువ రిజర్వ్ వాడేసి ఉన్నాడు, ఇప్పుడు అంత వాడలేదు అంటే సివియారిటీ తగ్గినట్టు. అలా మనం ప్రతిదీ అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. మెనీ టైమ్స్ జస్ట్ ద మూమెంట్ దట్ హీ ఫైండ్స్ అవుట్ that you are encouraged, he feels better and rouses up and wants to eat. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఉండండి, మెనీ టైమ్స్ ద పేషెంట్ విల్ సే డాక్టర్ ఐ ఆమ్ సో మచ్ వర్స్ and yet you examine into his symptoms and you find that he is really doing very well. Just the moment that he finds out that you are encouraged, he feels better and rouses up and wants to eat. చాలా సార్లు పేషెంట్ ఏం చెప్తారంటే నాకు ఎక్కువైపోయినాయి అని ఏదో చెప్పారనుకోండి, అప్పుడు నువ్వు వేదాలన్నింటినీ కూడా అబ్జర్వ్ చేసి పరిశీలన చేసి చేస్తే నీకేం తేలింది, బెటర్ అవుతున్నాడని తేలుతుంది.
అప్పుడు మనం ఏం చేయాలంటే పేషెంట్ని ఎంకరేజ్ చేయాలి. ఇదిగో నీకు కొంచెం టైం పడుతుంది, కొంచెం చూసావా నీకు నిద్రలో మార్పు వచ్చింది కదా, అలాగా హోమియోపతి అంటే లోపల నుంచి తగ్గుతుంది, నెక్స్ట్ వచ్చేటప్పుడు నీకు ఇలా తగ్గుతుంది, నీకు ఇలా అవుతుంది, ఇలాగా. లేదా నువ్వు ఈ ఫుడ్ ఇలా తీసుకో, దీనివల్ల ఇలా నీకు ఎక్కడ తగ్గట్లేదు, ఇలాగా మనం వాడిని ఎంకరేజ్ చేయాలన్నమాట. By the symptoms also, you can tell when the patient is really weaker, and if the symptoms are taking an inward rather than outward course, you will know even if he is encouraged that there is no encouragement for him. ఈ వేదాలు అతను చెప్పిన దాన్ని బట్టి కూడా అతను రియల్ గా వీక్ అయిపోతున్నాడా, లేకపోతే ఆ వేదనలు బయటికి రావాల్సినవి అంటే లోపల నుంచి బయటికి తగ్గాల్సింది పోయి బయట నుంచి లోపలికి పోతున్నాయా, తగ్గుతున్నాయా, ఇవన్నీ కూడా మనం చూసుకోవాలి. అని మనం ఎంకరేజ్ చేసిన తర్వాత కూడా వాడు బెటర్ అనకపోతే, we have in the symptoms that which we can rely upon. In the old school we have nothing but the information of the patient. సో ఈ పేషెంట్ చెప్పినటువంటి వేదాల మీద మనము రిలై అంటే చూసుకోవాలి. దిస్ ఈజ్ ఆఫ్ లిటిల్ అకౌంట్ ఆఫ్టర్ మేకింగ్ ఏ హోమియోపతి ప్రిస్క్రిప్షన్. ఇది చాలా చిన్నది అయిపోతుంది అంటే హోమియోపతి ప్రిస్క్రిప్షన్ మనం అలవాటు పడిన తర్వాత ఆట ఆట ఆశ ఆటోమేటిక్గా చేసేస్తూ ఉంటాం. ద సిమ్టమ్స్ దెమ్సెల్వ్స్ మస్ట్ బి కొరాబరేటెడ్. అంటే సిమ్టమ్స్ దెమ్సెల్వ్స్ అంటే వారు చెప్పే వేదాలే మనకి మనల్ని దృఢపరుస్తాయి మనం ఏం చేయాలనేది. ద పేషెంట్స్ ఒపీనియన్ మస్ట్ బి కొరాబరేటెడ్ బై ద సిమ్టమ్స్. ఆ పేషెంట్ యొక్క ఒపీనియన్ అభిప్రాయం కూడా ఈ వేదనలు బట్టే కదా ఉంటుంది. ద సిమ్టమ్స్ డూ కొరాబరేట్ వాట్ ద పేషెంట్స్ సే in many instances, but the symptoms are the physician's most satisfactory evidence. ఈ వేదనలు అన్నీ కూడా పేషెంట్లు చెప్పేదాన్ని బట్టి కదా దృఢపరుస్తాయి మనల్ని. అలాగే ఈ వేదనలే డాక్టర్కి కూడా ఎవిడెన్స్ అన్నమాట, ఎలా ఏటెళ్తుంది కేసు ఏమిటి అనేది. క్లాస్ ఆపుతాను. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతు న్యాయేన మార్గేణ మహీమహీస్ గోబ్రాహ్మణేభ్యः సోమస్సు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ వాసుదేవ వాసుదేవ.